హరి ఓం. ఈ భాజపా ఆర్ఎస్ఎస్లవి ఎంతగా హిందువుల భావోద్వేగం మీద, ఇంకా దేశ ప్రజలందరికీ దేశభక్తి మీద, ఆ తాలూకు ఎమోషన్ మీద ఎంతగా ఆటలాడి తమ రాజకీయ వ్యాపారాన్ని, తమ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చే సహకారాన్ని నిర్మించుకుంటాయంటే ఒక తాజా ఉదాహరణ చెప్తాను మీకు. 2014 ఏప్రిల్లో అని నేను విని ఉన్నాను. అంటే అప్పటికి మన్మోహన్ అనేటటువంటి సోనియా పప్పెట్ ప్రధాని, ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నాడు. ఎందుకంటే 2014 మేలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. అప్పుడు జరిగినటువంటి పాక్ ఇండో దాడుల్లో ఆయన ముకుంద్ వరదరాజన్ అనేటటువంటి ఒక మేజర్ ప్రాణత్యాగం చేశాడు, బలిదానం ఇచ్చాడు. అప్పుడు హోరెత్తిందట. ఎందుకంటే ఆయన భార్య ఇక్కడ వీళ్ళ ఈ హోరు తాలూకు అదొక రకంగా మితిమీరితే అతి సర్వత్ర వర్జయేత్ అని, మితిమీరితే ఏదైనా బాధాకరమేనండి. ఆ అమ్మాయి చిన్న పాపను తీసుకొని ఆస్ట్రేలియా వెళ్ళిపోయి టీచర్గా ఏదో పనిచేస్తుందట. ఇప్పుడు తాజాగా రేపు నెక్స్ట్ అతి త్వరలో కొన్ని నెలల తర్వాత తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అన్నామలైకో మరొకడికో భాజపాకి రాజకీయ కెరియర్ కోసం ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ చేయబడింది. దాంతో అందరికీ గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే దేశభక్తి అన్నది గూస్ బంప్సే, ఇంకా ఆత్మ తృప్తి అన్నది మరింత గూస్ బంప్స్. కాబట్టి దేశభక్తి అనే ఎమోషన్ని ఎన్కాష్ చేసుకునేందుకు ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ చేశారు. దెబ్బకు మళ్ళీ జనమంతా హోరెత్తారు. ఇదిగో పాపం, ఇప్పుడు తను పాపం అనకూడదు, వీర స్వర్గం అలంకరించినటువంటి వీర జవాన్ మురళీ నాయక్ సైన్యంలోకి వెళ్ళారంటేనే తాము చావుకి ఎదురెళ్తున్నామని వాళ్ళకి తెలుసు, పంపారు అనంటే ఆ కుటుంబానికి తెలుసు. మీరెందుకు ఆ వీర మరణాన్ని అతి చేసి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నాశనం చేస్తున్నారు? అతి అయితే పొగడ్తైనా సరే అవతల వారిలో ఆత్మస్థైర్యాన్ని పోగొడుతుంది. అదే ఆ అమ్మాయి ముకుంద్ వరదరాజన్ భార్య అన్నది రీసెంట్ ఇంటర్వ్యూలోనే. వాళ్ళు ఒకటేమైనా సన్మానాలు పిలిస్తే వెళ్ళాను మొదట్లో, తర్వాత అవాయిడ్ చేశాను. ఎందుకంటే నా భర్త తను యుద్ధాలకు వెళ్ళే ఎప్పుడైనా నాతో మాట్లాడినప్పుడు ఎప్పుడైనా నేను లేనన్న భావన నీ దగ్గర ఉండకూడదు, నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను అన్న భావనతో ఉండు అంటే తన ఆ భావనని డ్యామేజ్ చేశారు వీళ్ళంతా. వెళ్తే వాళ్ళ పొగడ్తలకి లేదా నా మీద చూపించే సానుభూతికి ఇక నేను వెక్స్ అయిపోయి, ఇక్కడే ఉన్న ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, రావద్దంటే వాళ్ళకి మనసు కష్టం, వాళ్ళు నొచ్చుకుంటారు, నాకు బాధ. అందుకనే దేశం విడిచి వెళ్ళిపోయాను. ఒక వీర జవాను పత్నిని దేశం విడిచి వెళ్ళిపోయేటట్టుగా తరిమిన ఈ సోషల్ మీడియాకి ఓ టెంకాయ కొట్టాలి, ఒక దండేసి దండం పెట్టాలి. ఎంత అతిపోకళ్ళు పోతున్నారు. ఎస్, మురళీ నాయక్ దేశభక్తుడు, వీర జవాను. నీకు సత్తా ఉంటే నీ కొడుకుల్ని నీ పిల్లల్ని పంపించే జవాన్లుగా, అది అతడి మరణానికి నీవు ఇవ్వగల నివాళి. అంతేగాని పొలోమని వెళ్ళి వీడియోలు తీసి లేదా ఎవడో స్ప్రెడ్లో ఉంచిన వీడియోల్ని రీపోస్ట్ చేసి భజనలు చేయడం కాదు. దీన్నే చాలా స్పష్టంగా పివి నరసింహారావు గురించి చెప్తూ నేను కూడా చెప్పాను దాన్ని. ఎందుకంటే అది 300 నైట్స్ అనేటటువంటి స్పైయింగ్ స్ట్రాటజిక్ మూవీలో ఆ లియోనైడస్ యొక్క బలిదానం గురించి, లియోన్సర్ ఏదో పేరు ఇప్పుడు నేను మర్చిపోయాను, చావు తప్పి కన్ను లొట్టపోయి వెనక్కి వచ్చే అతడి బలిదానం గురించి స్పార్టన్లకి చెప్పే పాత్ర, ఆ పాత్రకి నన్నే ఎలియాస్గా చెప్పాను నేను ఆ వీడియోలో. అతడు అంటాడు స్పార్టన్స్తో, ఆయన మీ నుండి కోరుకున్నది స్తుతి గీతాలు కాదు, కొన్ని జ్ఞాపకాలు మాత్రమే. అతడి బలిదానం జ్ఞాపకం ఉంటే ఆ స్ఫూర్తి ఉంటుంది, నేను అలా చెయ్యాలని. కాబట్టి నేల కొరిగిన వీర జవాన్ల గురించి స్తుతి గీతాలు పాడకండి, వాళ్ళని అనుసరించండి. అంత దమ్ము, అంత దేశభక్తి నీకుంటే నీ కుటుంబ సభ్యుల్ని సైన్యానికి పంపించండి. అంతే తప్ప భజనలు చేసి ఆ కుటుంబాల్ని మరోసారి మా పిల్లల్ని పంపకూడదు, అసలు ఈ దేశంలోనే బ్రతకూడదు అనే స్థితికి డ్రైవ్ చేయకండి.
భాజపాకి, ఆర్ఎస్ఎస్కి మరి ముఖ్యంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా తీసి ఒక కుటుంబం యొక్క భావోద్వేగాన్ని, ఒక వీర జవాను యొక్క మరణాన్ని తమ రాజకీయ కెరియర్కి ఉపయోగించుకోవాలనుకుంటున్నారే మోడీ షాలు, ఆర్ఎస్ఎస్లు. ఇంతకంటే నీచం, ఇంతకంటే భయంకరం మరొకట్లేదు. ఇంతకంటే మరొక జిహాదీగాడు కూడా బెటర్. అట్లీస్ట్ తన ప్రాణాన్ని తను జిహాదీ చేయడానికి వస్తే, ఇదిగో పెహల్గాం దాడికి వస్తే 5 చచ్చారు కదా, కసబ్ వస్తే చచ్చాడు కదా, అలాగా కనీసం వాడి ప్రాణానికి వాడు రిస్క్ తీసుకుంటాడు. వీళ్ళు ఏసీల్లో కూర్చొని దేశాన్ని, దేశపు భావ సంపదని ధ్వంసం చేస్తున్నారు. కర్మఫలం అనుభవిస్తారా నాయన గుజరాతీ జంట, గుంట నక్కల జంట కర్మఫలం అనుభవిస్తారు. దట్స్ ఆల్. హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. హరి ఓం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.